కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు రావడంపై అక్కడి ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు. మున్ముందు వలసలు తగ్గి వ్యవసాయం ఊపందుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు మాకు చెరువులు నింపిండే దానివల్ల మాకు ఎంతో సంతోషంగా ఉంది. జగన్ సినిమా సెట్టింగ్ మాదిరి సెట్ చేసినాడు, గేట్లు ఎత్తుకొని వెళ్ళిపోయినాడు. వస్తుంది అని చెప్పినారు కానీ ఏమి రాను లేదు, చేయను లేదు. వెంకటేశ్వరంతో సమానంగా మాకు చంద్రబాబు నాయుడు గౌరవిస్తాము. చంద్రబాబు నాయుడిని ఎల్లవేళలా ఆయనకి సహకారమిస్తూ ఆయన వెనుకంటి మనం పోగలిగితే ఇలాంటి అద్భుతమైన పథకాలని ఎన్నో తేగలడు, తెస్తాడు. కృష్ణా జలాలు ఎక్కడో 730 కిలోమీటర్ల నుంచి వచ్చిందంటే దీనికి మించిన ఆనందం మాకు ఎటువంటి ఆనందం లేదు. షో చేసి ఊరికే ఒక రోజులో ఆగిపోయే నీళ్లు కాకుండా కంటిన్యూస్గా 10 రోజుల నుంచి వస్తానే ఉంది. నీళ్ళు వచ్చింది కాబట్టి మాకు ఏది లేకపోయినా ఇది ఒకటి చాలు. ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి వల్లనే సాధ్యం అనేది మాకు గట్టి నమ్మకం. అందుకనే ఎలక్షన్ ముందు నుంచి గట్టిగా ప్రయత్నించి ఆ రాక్షస పాలనని తెరమేయాలి, ఈ దేవుడి పాలన రావాలి అనేసి మేము చాలా వరకు కష్టపడ్డాం. మా కష్టానికి ఫలితం ఈ రోజు తగ్గింది. ఇది మాకు 40 ఏళ్ళ కళ. చాలా రోజులుగా ఎదురు చూస్తాం. లాస్ట్ జగన్ గవర్నమెంట్లో అక్కడ రామకుప్పం సెట్టింగ్ వేసి కుప్పం ప్రజలంతా మోసం చేశారు. కానీ ఇప్పుడు మాకు ఈయన చిరస్థాయిగా మా జీవితాల్లో, కుప్పం ప్రజల జీవితాల్లో నిలిచిపోతారు. ఇంతవరకు ఎప్పుడు ఎరగనిది ఇది, ఈ జలపాతం. మన అన్న ఎక్కడో కృష్ణా జలాల నుంచే తప్పించి ఇక్కడ కుప్పంకి ఇడిచాడు. ఎన్ని పుణ్యాలు చేయింటేనో ఇత మన చంద్రబాబు మనకు దొరికేది.